దానికి కర్నల్ భిక్షపతి గారు ఇప్పుడు జూమ్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భిక్షపతి గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడింది మీరు చూసుంటారు కదా, సీజ్ ఫైర్ అనేది ప్రకటించేస్తాయి రెండు దేశాలు, కానీ దానికి ఏంటి ఏ కారణం మీద ఈ సీజ్ ఫైర్ కి అంగీకరించింది భారత్ అనే దాని మీద స్పష్టంగా వాళ్ళ వైఖరిని మనం వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో యావత్ దేశం మొత్తం మోడీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసమని వేచి చూసింది, వాళ్ళకి మద్దతు పలికింది. మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ సీజ్ ఫైర్ అన్న తర్వాత ఏ బేసిస్ మీద దీనికి వాళ్ళు అంగీకరించారు అనే దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు ఆయన. మీరు ఏమంటారండి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వండర్ఫుల్ డిస్కషన్. ఇక్కడ ఏంటంటే ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వార్ ఆపరేషన్ వాజ్ డిఫరెంట్. మనము కరెక్ట్ గా 7వ తారీఖున ముందు కనుక ఆలోచిస్తే మన కంట్రీలో జరిగిన పరిణామాలు ఏంటంటే చైనా తోటి మంచి రిలేషన్స్, అమెరికా తోటి మంచి రిలేషన్స్, మనం ఎక్కడ పోయినా కానీ మనం పెద్దపీట ప్లస్ మన బార్డర్లో కానీ ఎక్కడ కానీ మనం ఒక యుద్ధ వాతావరణాన్ని ఇప్పుడు ఏర్పరచలేదు. ఈవెన్ అక్రాస్ ది ఎల్సీ ఆల్సో మనకు కౌంటర్ ఇన్సర్జెన్స్ కూడా ఆఫ్టర్ ఆర్టికల్ 370 సిగ్నిఫికెంట్, అంటే ఆర్టికల్ 370 తీసినప్పుడు నేను ప్రత్యక్షంగా కాశ్మీర్ ఉన్న వ్యక్తిని. there is significant fall in counter insurgent all. కాశ్మీర్ లో ఉన్నటువంటి మన మిత్రులు, మన భాయి అంతా వాళ్ళు ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని భారత్ మాతకు జయని ఒక మంచి ఆనంద వాతావరణం ఏర్పడింది. సో దాని తర్వాత పహల్గామ్ లో అటాక్ జరిగిన తర్వాత మన ఆపరేషన్ సింధూర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ద ఎయిమ్ వాజ్ టు గివ్ ఎ లెసన్ టు పాకిస్తాన్ అండ్ ప్రాబబ్లీ ఇండైరెక్ట్లీ మన ఫైర్ పవర్ అనేది, మన ప్రిసిషన్, మన టెక్నాలజీ, మన దగ్గర ఎటువంటి మోడీ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది బహుశా ఇండైరెక్ట్లీ కూడా చూపించాల్సిన అవసరం అనిపించింది, చూపించేసినాం. బట్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ వాజ్ ఆపరేషన్ సింధూర్ లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంది ప్రతీకారం. సో వాళ్ళు వచ్చి మన 27 మందిని పొట్టం పెట్టుకున్నప్పుడు సో వాళ్లకు ఒక లెవెల్లో గుణపాఠం, అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రే మొబిలైజ్ కావాల్సి వచ్చింది. ఉగ్రవాద శిబిరాలు డిస్ట్రక్షన్ అయిపోయినాయి. కొంత ఉగ్రవాదులు నాకు తెలిసినంత వరకు డీసెంట్ లెవెల్లో హెడ్ నెంబర్ వాజ్ వెరీ డీసెంట్ నెంబర్ వాజ్ డైడ్. అండ్ పాకిస్తాన్ లో ఉన్న ప్రజలు, బలూచిస్తాన్ లో ఉన్న ప్రజలు అందరూ శాంతి సంకేతాలు, శాంతి 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 కావాలనే స్థితి. సో ద ఆన్సర్ ఈస్ ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ షో. మనకు విత్ ఇన్ నో టైం మన ప్రిపరేషన్, మన యొక్క త్రివిధ దళాలు ఎక్కడి నుండి నావీ, ఎక్కడి నుండి ఎయిర్ ఫోర్స్, ఎక్కడి నుండి అన్ని, సో మనకు కావాల్సింది అచీవ్ చేసినాం. మన యుద్ధం అనేది మన ఆలోచన ఎప్పుడు లేదు. వాళ్ళు రిటాలియేషన్ చేసిన తర్వాత ద ఆపరేషన్ సింధూర్ వాజ్ ఎక్స్టెండెడ్. బట్ వాళ్ళు ఆపిన తర్వాత మనం ఏదో అక్కడ సామాన్య ప్రజల పైన, ఆర్మీ క్యాంపుల పైన, గవర్నమెంటల్ ఆఫీస్ పైన మనం చేయలే. మనకు కావాల్సింది ఉగ్రవాదుల పైన చేసినాం. మనకు కావలసిన ప్రతీకారం తీర్చుకున్నాం. దానికి వాడు నోరు మూసుకొని ఉండాల్సి ఉండే. రిటాలియేషన్ చేసినప్పుడు రిటాలియేషన్ కి కనివిని ఎరగని రీతిలో ప్రపంచం మొత్తం ముక్కు మీద వేలేసుకున్న విధంగా, అబ్బురపడే విధంగా ఇంత స్ట్రాంగ్ గవర్నమెంటా, ఇంత స్ట్రాంగ్ ఆర్మీని అని వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు నవాజ్ షరీఫ్ పొద్దున నిన్నటి నుంచి వచ్చినట్టు న్యూస్ అక్కడే కనిపిస్తుంది. వాతావరణం అంతా మనకు డైల్యూట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనేది. సో నాకు తెలిసి ఏంటంటే మనకు కావలసిన ఆశయం ఏదైతే ఉందో ప్రతీకారం తీర్చుకున్నాం. ఈ దెబ్బతోటి ఒక డీసెంట్ గా ఉగ్రవాదులను మనం కూల్చి, ఉగ్రవాద సంస్థలు డిఫామ్ చేసినాం 9 ప్లేసులు. తర్వాత వాళ్ళకు ఆర్మీ బేసులలో కూడా ఎంటర్ అయిపోయి మనం చిచ్చు పెట్టొచ్చేసినాం. సో దిస్ ఈజ్ మనకు కావలసినటువంటిది మనం అచీవ్ చేసినాం. యుద్ధం అనేది మనం ఎప్పుడు కోరుకోలేదు, నరేంద్ర మోడీ గారు కోరుకోలేదు, భారతీయ పౌరులు కోరుకోలేదు, భారతీయ సైన్యం ఎప్పుడు, భారతీయ సైన్యం నువ్వు ఏదైతే చేస్తే తప్ప యుద్ధాన్ని కోరుకునేది ఏం కాదు. సో మనకు ఇంతటితోటి సీజ్ ఫైర్ అనేది ఈజ్ బెటర్ ఆప్షన్. మనకు సీజ్ ఫైర్ అనేది బెటర్ ఆప్షన్. మనకు యుద్ధం చేసి అచీవ్ చేసేది, మనకు గిల్గిట్ పాకిస్తాన్ తీసుకుంటామా, మనం వేరే ఏం చేస్తాం అనేది మనం పీస్ఫుల్ ప్రాసెస్ తోటి వెళ్తాం తప్ప యుద్ధంతో తీసుకునాల్సిన కోరిక మనకు ఎప్పుడు లేదు. వాళ్ళు ఉగ్రవాదులను కనుక తర్వాత ఉగ్రవాదులకు మళ్ళీ పోషిస్తారా? ఉగ్రవాదులు మళ్ళీ చెప్తున్నా నేను, ఉగ్రవాదులు ఇండియా నుంచి ఏమన్నా చేసే అటువంటి స్థితులు అనేది ఇక మనం మర్చిపోవచ్చు. ఉగ్రవాదులకు సరైన లెసన్ వచ్చింది. వాళ్ళని ఏ విధంగా ట్యాకిల్ చేయాలో వీఆర్ వెల్ ఎనఫ్. 76 years బాగా నేర్చుకున్నాం, మనం నేర్పించేసినాం. సో
మనకు యుద్ధం వద్దు, ఆపరేషన్ సింధూర్ ఎక్స్టెన్షన్ వద్దు, మనకు శాంతి చర్చలే మన యొక్క పురోగభివృద్ధికి ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఆఫ్ డెవలపింగ్ అవర్ కంట్రీ అండ్ టెక్నాలజీ. ఓకే రైట్ సార్.